పోలింగ్ రోజున అంటే మే 13వ తేదీన జరిగిన పోలింగ్ రోజున ఎక్కడైనా ఈవీఎంలు మోసం జరిగిందని కానీ లేకపోతే ఈవీఎంలో మేము ఒకదానికి నొక్కితే ఇంకో దానికి పడిందని కానీ లేకపోతే ఆల్రెడీ కొన్ని ఓట్లు వేసుకున్నాయని ఎక్కడన్నా ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఎక్కడైనా వినపడిందా? ఆ మాటకు వస్తే భారతదేశం మొత్తంలో ఎక్కడైనా వినపడిందా? ఇంకా 2019లో దేశవ్యాప్తంగా కొన్ని గొడవలు అయినాయి. అట్లాగే ఆంధ్రప్రదేశ్లో కూడా అక్కడక్కడ మేము వెళ్ళి వేసేసరికి 101 అని వచ్చింది, 120 అని వచ్చింది, ఇట్లాంటి అక్కడక్కడ వినపడింది. ఈసారి అసలు ఏం లేదు. అయినా ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఈవీఎంల మీద పెద్ద బండేస్తున్నాడు? పైగా చాలా పెద్ద పెద్ద మాటలు, ప్రజాస్వామ్యము, మూలస్తంభము, ఓటు హక్కు, అవి వినడానికి చాలా ఆదర్శాలుగా వినపడుతున్నాయి. అయితే ఎందుకు ఇట్లా ఈవీఎంలు ఓడిపోయిన ప్రతిసారి ఈవీఎంల గురించి మాట్లాడతారు ప్రతి వాళ్ళు? నాట్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి, అందరూ. ఫర్ దట్ మ్యాటర్ 2019లో తెలుగుదేశం కూడా అలాంటి ఈవీఎంలు మీద అనుమానం అని ఇది చేసింది. అంతకుముందు పార్టీలు కూడా ఈవీఎం మీద అనుమానం వ్యక్తం చేసినాయి. బీజేపీ అధికారంలో రాకముందు బీజేపీ పదే అదే పాట, ఇప్పుడు కాంగ్రెస్ అదే పాట. కానీ ఈసారి జగన్మోహన్ రెడ్డి గారి డోస్ ఎక్కువైంది, అదే పనికున్నారు. ఎందుకు మరి ఈవీఎంల మీద ఇంత అనుమానం వచ్చింది? పోనీ ఈయనేమన్నా దాని మీద ఉన్నారా అంటే లేదు. 2019లో ఈవీఎంలు సూపర్ అని చెప్పి ఆయన కితాబు ఇచ్చిన సందర్భం ఉంది. అసలు ఈవీఎంలో మీద ఎందుకు వెళ్తోంది చర్చ అనేది ఒక అంశం అయితే, మొన్న పోలింగ్ జరిగిన రోజు ఆ ప్రస్తావన ఎక్కడైనా వచ్చిందా అనేది ఇంకొక చర్చ అయితే, ప్రజల ఆ రోజు మూడ్, ఓట్లు వేసే రోజు కానీ ఓట్లు వేయడానికి కొద్ది రోజుల ముందు కానీ ప్రజల మూడ్ చూస్తే ఈవీఎం మోసం చేసినట్టుందా లేకపోతే జగన్ మోసం చేసినట్టుందా? అంతే కదా, ప్రజలు ఇంత భారీ ఎత్తున కూటమి అభ్యర్థులు గెలిపించారు అని అంటే అయితే ఈవీఎం మోసం చేసి ఉండాలి జగన్మోహన్ రెడ్డి గారిని, లేదా జగనే జనాన్ని మోసం చేసి ఉండాలి. ఈవీఎం తప్పు లేకపోతే జనం కరెక్ట్గా వాళ్ళు అనుకుని ఓటేసినట్లు లెక్క. జగన్ గారి మాటలను కనుక మనం డీకోడ్ చేస్తే అయితే ఈవీఎంలు జగన్ గారిని మోసం చేసి ఉండాలి, లేదా జగన్ గారు జనాన్ని మోసం చేసి ఉండాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరిగి ఉండాలి. సో ఇవాళ దీని మీద కొంత ఫోకస్డ్గా మనం చర్చలోకి వెళదాం. మనతో కేకే సర్వే తెలుసు కదా, మొన్న 160 దాటుతాయని చెప్పిన కేకే సర్వే కేకే గారు ఉన్నారు. పోలింగ్ రోజు, పోలింగ్ ముందు, పోలింగ్ అయిన తర్వాత కూడా పోస్ట్ పోల్ సర్వే కూడా చూశారు పల్స్ తీసుకోవడానికి. ఈ జరుగుతున్న చర్చ మీద కానీ ఈవీఎంల మీద కానీ వాళ్ళ ఒపీనియన్ ఏంటి? ఇది జనాభిప్రాయమా లేక యంత్రాభిప్రాయమా? యంత్రాలు ఇచ్చిన తీర్పా, ఇది ప్రజలు ఇచ్చిన తీర్పా? ఎందుకంటే వీళ్ళు లోపలికి వెళ్ళి పోలింగ్ బూత్లోకి వెళ్ళి ఈవీఎంలు లెక్కలు వేసుకుని చెప్పరు కదా సర్వేలు చేసేవాళ్ళు. ఆ ఓట్లు వేసే జనాన్ని పలకరిస్తారు, వాళ్ళని ఏదో అటు తిప్పి 4 ప్రశ్నలు వేసి వాళ్ళ ఉద్దేశం ఏంటి, మనసులో ఏముంది అట్లా రాబడతారు తప్ప లోపలికి వెళ్ళి ఈవీఎంల దగ్గరికి వెళ్ళి కూర్చుని లెక్కేసుకుని 1, 2, 3 వచ్చినాయి, వీళ్ళకి 100 వస్తాయి, వాళ్ళకి 50 చెప్పరు కదా వీళ్ళు. కాబట్టి అసలు వీళ్ళ మూడేంటి? ఎందుకంటే ఈయనే ఎందుకు పిలిచానో మీరు ఎవరైనా అనుకోవచ్చు. ఈయనే యాక్యురేట్గా ఇచ్చాడు. అయితే ఈయనకే తెలిసి ఉండాలి ఈవీఎంలు అన్ని కూర్చుని లెక్కేసుకుని అంత కరెక్ట్ ఫిగర్ చెప్పు ఉండాలి. సో అందువల్ల ఆయన్ని పిలిచిన ఉద్దేశం అది. ముందు కాసేపు వారితో ముచ్చటిద్దాం. కేకే గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. మీరు పోలింగ్ రోజు ఎగ్జిట్ పోల్ చేశారు, తర్వాత కూడా చేసి ఉంటారు కదా? ప్రీ పోల్, ఎగ్జిట్ పోల్, పోస్ట్ పోల్ కూడా కొంత పల్స్ చూసుంటారు. అంటే నేను అదే అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి గారిని ఈవీఎంలు మోసం చేశాయా, జగన్మోహన్ రెడ్డి గారే జనాన్ని మోసం చేశాడా? అంటే మనం ఎలక్షన్స్ కి జరగక ముందు 3 నెలల నుంచి చెప్తున్నాం సార్. 3 నెలల ముందు ఈవీఎంలు కూడా రాలేదుగా పోలింగ్ బూత్లకి. రాలేదు. సో అప్పటి నుంచి ఏ నియోజకవర్గంలో ఎలా ఉంది పరిస్థితి, ఏ జిల్లాలో ఎలా ఉంది పరిస్థితి అని ఓపెన్ గా డిస్కస్ చేసుకుంటూనే ఉన్నాం. అప్పుడు కూడా ఎంత డిగ్రేడ్ గా తగ్గిపోతుంది, ఎంత డౌన్ ఫాల్ అవుతుంది వైఎస్ఆర్సీపీ, లేదా కూటమికి ఎంత బలం పెరుగుతుంది అనేది ఇప్పుడు చెప్పాం. లాస్ట్ మీరు చెప్పినట్టు లాస్ట్ టైము టీడీపీ అనేది ఈవీఎం మిషన్స్ ఏదో ట్యాంపరింగ్ జరిగిందని
అద్వానీ గారు ఉన్న టైంలో జరుగుతున్నారు, బీజేపీ చెప్తా ఉంది ఈవీఎం ట్యాంపరింగ్ అని. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు ఓవరాల్ గా. ఇప్పుడు ప్రతి పార్టీ చెప్తున్నారు సార్, బట్ ఎక్కడో టెక్నికాలిటీ మిస్ చేస్తున్నారు. ఎక్కడే చూసినా నేను చాలా వీడియోస్ చూస్తే దీన్ని టెక్నికల్ గా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. నేను వాళ్ళతో కొంచెం సంప్రదించాలి టెక్నికల్ గా ఈవీఎం ఏంటి అనేది. ఇది మొత్తంగా రెండు కంపెనీస్ సార్ మామూలుగా, బిహెచ్ఏలు బిఎల్ ఈసీఏలు రెండు చేస్తున్నాయి. దీంట్లో ఒక 8 layers ఆఫ్ టెస్టింగ్ జరుగుతుంది సార్. దాంట్లో 8 layers లో మిస్ అయితే కానీ ఇక్కడ రాదు. ఫస్ట్ లెవెల్ ఏంటంటే ఫస్ట్ లెవెల్ చెకింగ్ అని మనకు దాదాపుగా 3 వారాల పాటు అన్ని ఈవీఎం మిషన్లు ఒక సెంటర్ లో పెట్టి పొలిటికల్ పార్టీస్ రిప్రజెంటేటివ్ పిలిపించి ప్రతి డివైస్ ఓపెన్ చేయించి వాళ్ళకి చూపించి దీంట్లో ఏమైనా చిప్ ఉందా, దీంట్లో ఎలుకుందా, బల్లుందా మీరు చూడండి, వేరే చిప్ ఏమైనా మీకు తెలియకుండా దాచామని చెప్తే మీకు ఏదైనా డౌట్ ఉంటే ఇప్పుడే చెప్పండి అని చెప్పి అడుగుద్ది. అది 1 layer సార్. అదే టైంలో 5% మీకు నచ్చిన డివైజులు తీసుకోండి, వీటిలో మాక్ పోల్ లాగా చేపిస్తారు వాళ్ళ చేత. వాళ్ళు వేసిన ఓట్లు అయినా చూసి మాక్ పోల్ చేస్తారు. అదే సెకండ్ లెవెల్ సార్. ఇంకోటి ఫస్ట్ ర్యాండమైజేషన్ అని అక్కడి నుంచి జిల్లాలకు వారికి వెళ్ళేదానికి ఫస్ట్ ర్యాండమైజేషన్ అంటారు సార్. అప్పుడు వీళ్ళని పిలిపిస్తారు పొలిటికల్ అంటే రిజిస్టర్డ్ పొలిటికల్ స్టేట్ లెవెల్ సెంట్రల్ లెవెల్ పిలిపించి మీటింగ్ పెట్టి వాళ్ళు రికార్డెడ్ ఇదంతా రికార్డ్ చేపించి మీకు ఏదైనా డౌట్ ఉంటే ఇప్పుడు ఈ డివైస్లు ఈ జిల్లాకి వెళ్తున్నాయి, ఏ డివైస్లు ఏ జిల్లాకి వెళ్తున్నాయి అని చెప్పి ఇండివిజువల్ గా వ్యక్తి మీరు తీసుకొని మీరు ఒక సాఫ్ట్వేర్లో పెట్టి ర్యాండమ్ గా మనకు లాటరీ సిస్టమ్ లాగా ఏదొస్తే అది. సో అవి ఫస్ట్ మనకు ర్యాండమైజేషన్ లో పంపిస్తారు సార్. ఇది కంప్లీట్ గా మైక్రో కంట్రోల్ స్టాండ్ అలోన్ సిస్టమ్ సార్. ఇప్పుడు మనకు ఫోన్ కి రిసీవర్ ఉంటుంది, ట్రాన్స్మిటర్ ఉంటుంది. ఇప్పుడు మనకు సిగ్నల్ దగ్గర సిగ్నల్స్ ఉంటాయి చూడండి, గ్రీన్ లైట్ రెడ్ లైట్, ఒక నొక్కితే గ్రీన్ రెడ్ అనమాట, ఆటోమేటిక్ కాదు అది. అలా ఫిజికల్ గా మైక్రో కంట్రోల్ సింగిల్ గా ఉండేది. అలాగే ఇంటర్నెట్ కనెక్టెడ్ ఉండేది లేదా ఫోన్ తో ఓటీపీ వచ్చేది, ఆ కాన్సెప్ట్ కాదు ఇది. సింగిల్ డివైస్ దాంట్లో ఉన్నటువంటి రిజల్ట్స్ దాంట్లోనే స్టోర్ అవుతాయి. ఇది వేరే దాంతో కనెక్ట్ అయ్యి మొత్తం సెంట్రల్ సిస్టమ్ ఏం కాదు. అక్కడ జరిగేటువంటి వెబ్ క్యామ్ లో రికార్డ్ అయ్యి సెంట్రల్ చూస్తాడు ఓవరాల్ గా. స్టేట్ కానీ పోలీస్ కానీ అన్ని శాఖలకు వెళ్తుంది. కానీ ఆ డివైస్ లో ఉండేది వేరే డివైస్ కి ట్రాన్స్మిటర్ అయ్యే ఆప్షన్ లేదు. ఇన్ కేస్ ఆ చిప్ కూడా 1 time యూజే కానీ దాన్ని ట్యాంపర్ చేయాలని చూసినా కానీ అది వెంటనే అది ఏమంటారు దాన్ని ఫ్యాక్టరీ మోడ్ లోకి వెళ్ళిపోతుంది అనమాట. అది కూడా నైట్ ఆ రోజు 12 o'clock వరకే పనిచేస్తుంది ఆ డివైస్, సింగిల్ డివైస్. నెక్స్ట్ లెవెల్కి వస్తే సెకండ్ ర్యాండమైజేషన్ ఏంటంటే అక్కడి నుంచి బూత్ లెవెల్కి వెళ్ళేది. బూత్ లెవెల్ పంపించేటప్పుడు కూడా వీళ్ళు పొలిటికల్ పార్టీస్ పిలిపించి అయ్యా ఈ డివైజ్లు పంపిస్తున్నాం మీరు చూడండి అని చెప్పి అక్కడికి వెళ్ళిన తర్వాత బూత్ లెవెల్లో కూడా పొద్దున్న ఎవరు తెలియని విషయం ఏంటంటే బూత్ లెవెల్ రిప్రజెంటేషన్ కూడా ఒక 50 ఓట్లు మీరు వేయండి. అవును ఉంటదిగా, 50 ఓట్లు మీరు వేసి చెక్ చేసుకోండి. మాక్ పోల్ మళ్ళీ అక్కడ చేసి ఆ 50 ఓట్లు మీరు ఎవరో కేసారు మీకు పడ్డాయా సంతకం పెట్టండి. అవునండి సరే. మీరు డౌట్ ఉంటే ఈ లేయర్ 1 లో అడగచ్చు, 2 లో అడగచ్చు, 3 లో అడగచ్చు, 4 లో 5, 6, 7 ఏదో ఒక లేయర్ లో నాకు తప్పు జరిగిందా మాకు అనిపించింది ప్రతి పొలిటికల్ పార్టీ ముందు అడిగేదానికి ఆస్కారం ఉంటుంది. అయిపోయిన తర్వాత కూడా ఇప్పుడు 600 మంది ఇక్కడ ఓట్లు వేశారు, ఇంతమంది మహిళలు, ఇంతమంది వృద్ధులు ఉన్నారని చెప్పి వాళ్ళకి 4C అనే ఫామ్ వాళ్ళకి డీటెయిల్ చేస్తుంది. ఎందుకంటే ఆ ఫామ్ పట్టుకొని రేపు పొద్దున్న రిజల్ట్స్ రోజు దానికంటే ఎక్కువ వస్తే అడగచ్చు. అది కాకుండా ఇండివిజువల్ క్యాండిడేట్ కూడా నొక్కినప్పుడు ఆ స్లిప్ పడుతుంది. స్లిప్ చూసి ఇప్పుడు నేను వైఎస్ఆర్సీపీకి వేస్తే టీడీపీకో జనసేనకో బీజేపీకి పడుతుందంటే మామూలుగా కేసు సంఘ తర్వాత కానీ ఆ మిషన్ అక్కడే అతను పగలు కొడతాడు. తర్వాత సంగతి కేసులు మీరు స్లిప్ నేను కొట్టిన దానికంటే వేరే దాన్ని పడుతుందంటే ఈ 8 టెక్నికాలిటీ లేయర్స్ దాటుకొని ప్లస్ దీని కంప్లీట్ అథారిటీ మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకే దాని యొక్క రైట్స్ కంప్లీట్ గా ఉన్నాయన్నమాట. దానికి ఇది బయట నుంచి మనం అరువు తెచ్చుకున్నటువంటి కాదు, ఓన్ కాన్సెప్ట్స్ తోనే చేసుకుంటూ ఈ 8 లేయర్స్ దాటి వస్తున్నప్పుడు ఏ లేయర్ లో మీరు ఫెయిల్ అయినా కానీ ఎలక్షన్ కమిషన్ మీరు క్వశ్చన్ చేయొచ్చు. ఈ రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీస్ ఒక్క లేయర్ లో కూడా చేయకుండా రిజల్ట్స్ వచ్చిన వారం తర్వాత ఏ పార్టీ అయినా కానీ ఈ పార్టీ ఆ పార్టీ కాదు మీరు ఓడిపోయినప్పుడు ఎందుకు అంటున్నారు? ఈ 8 లేయర్లో కూడా చేయొచ్చు కదా, ఒక్క లేయర్ లో మీరు ముందుకు వచ్చి అనకుండా. ఎందుకంటే మీరు మొత్తం మన సిస్టమ్ ని క్వశ్చన్ చేస్తున్నారు. ఇప్పుడు గూగుల్ పే వేరే దగ్గర కంట్రీస్ లో లేదు కదా, మనం కూడా గూగుల్ పే తీసేద్దాం అని కంపేర్ చేయడం కరెక్ట్ కాదు కదా సార్. ఒక్కొక్క సెక్షన్ లో మన కంట్రీ ముందు ఉంటుంది, ఒక్కొక్క సెక్షన్ లో డెవలప్డ్ కంట్రీ వెనకుంటుంది. ఇప్పుడు మన దగ్గర పానీపూరి వాడు గూగుల్ పే పెట్టుకుంటాడు, పేటీఎం పెట్టుకుంటాడు. వేరే డెవలప్డ్ కంట్రీస్ లో లేదు కదా, తీసేద్దామా? మనం ఒక దాంట్లో అడ్వాన్స్డ్గా వెళ్తున్నాం. వీ హ్యావ్ టు మనం దాన్ని గర్వపడదగ్గ విషయం. ఇప్పుడు మీరు ఆ రోజు పర్టికులర్గా పోలింగ్ రోజు చూస్తే ఒకవేళ ఈవీఎంలు కాకుండా బ్యాలెట్లు కనుక అయితే ఫలితం ఇంకో రకంగా ఉండేదని ఏమైనా అనిపిస్తుందా? అంటే దాన్ని దాటొచ్చావు సార్, ఇన్ని దాంట్లో ఉన్నాయి దాటి దాన్ని తగలబెట్టి దొంగతనం చూసాము. ఆ స్టేజెస్ మామూలుగా ఇంకు పోసేసి చిన్నది ఎంత వెరిఫై చేస్తారు, చిన్న ఇంకు పోస్తే మొత్తం అయిపోద్ది. 1000 ఓట్లు ఒకదానికి పోతుంది, 4 దగ్గర టార్గెట్ చేస్తే 4000 ఓట్లు డిఫరెన్స్ వస్తుంది. మళ్ళీ మొత్తం బై ఎలక్షన్స్ పెట్టాలి. ఎన్నో చూసాం, ఒక చిన్న అగ్గిపోయేసినా అయిపోద్ది. సో ఎన్ని దాటుకొచ్చి మనం ఒక గూగుల్ పే లాగా ఎలా టెక్నాలజీ దీన్ని ఇన్వాల్వ్ చేసాం. దాన్ని పకడ్బందీగా చేసేదానికి మళ్ళీ డౌట్ రాకుండా ప్యాడ్లు కూడా పెట్టుకున్నాం మనం. అవును, ఇంత అడ్వాన్స్డ్ గా చేసుకున్నా దాని సిస్టమ్ క్వశ్చన్ చేయకూడదు. అది క్వశ్చన్ చేయాలనుకుంటే 8 స్టేజెస్ లో మీరు ఎక్కడైనా క్వశ్చన్ చేయొచ్చు. రాష్ట్ర రిజల్ట్స్ వచ్చాక ఇది మాకు తేడాగా ఉంది, ఇది కరెక్ట్ కాదే అని అనకూడదు. దాని వైపు చూసి మీరు క్వశ్చన్ చేసేది మన ఇండియన్ యొక్క మన డెమోక్రటిక్ ఓవరాల్ ఇంత వెళ్ళిన పాత్ని క్వశ్చన్ చేసినట్టు.
అది కరెక్ట్ వే కాదనుకుంటారు. ఇప్పుడు ఈవీఎంలు దెబ్బ కొట్టిన మమ్మల్ని, లేకపోతే ఈవీఎంల మీద అనుమానం ఉందని మాట్లాడుతున్నారు. సరే, గతంలో కూడా మాట్లాడారు ఈ విషయంలో. జగన్మోహన్ రెడ్డి గారు చాలా, ఆయన అమెరికాలో ఉండి ఎలాన్ మస్క్ కూడా మాట్లాడుతున్నాడు. మరి ఏంటో ఆయన ఆలోచన ఏంటో ఎన్ని తర్వాత వస్తాయి. కానీ కాకపోతే వీళ్ళు ఈ రకంగా మాట్లాడడాన్ని మనం ఒకసారి చూస్తే, ప్రజలు ఆలోచించుకుని ఓటేశారా ప్రభుత్వ విధానాలు, లేకపోతే ఏ పార్టీ ఏంటి, చంద్రబాబు నాయుడు ఏంటి, జగన్మోహన్ రెడ్డి ఏంటి, ఇవన్నీ చూసుకుని ఓటేశారా? ఎందుకు ఇది అడుగుతున్నానంటే 2019లో నేను కూడా అబ్జర్వ్ చేశా. అక్కడక్కడ బూత్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఓటేసి వచ్చిన వాళ్ళు ఏ అనుమానం ఉందా అంటాం 2-3 చోట్ల అబ్జర్వ్ చేసాం. అప్పుడు మేము అది నిజం కాకపోవచ్చు, వాళ్ళ భ్రాంతి అయి ఉండొచ్చు. అప్పుడు వచ్చింది. ఇప్పుడు ఈసారి అది కూడా లేదు. అది మీకు ఎక్కడైనా ఆ రోజు ఎక్కడైనా అలాంటి మాటలు వినపడ్డాయా? అంటే అది గుర్తు వెతుక్కున్నవి కనపడ్డాయి సార్ మాకు. ఇప్పుడు అది కామన్ కాబట్టి టక్కన గుర్తు మొరాయిస్తాయి. ఇప్పుడు ఒక్క దగ్గర కూడా మేము వైఎస్ఆర్సీపీకి కొడితే కమలం గుర్తొచ్చింది అనేది మీరు ఎక్కడ ఒక కేసు కూడా వినుంటారు. స్లిప్ అదే అంటున్నాను. దాంట్లో మళ్ళీ మార్క్ పోల్ పెడతారు. మళ్ళీ ఒక దగ్గర ర్యాండమ్ గా మీరు చెక్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతి స్టేజ్ లో పొలిటికల్ పార్టీ ఇన్వాల్వ్ చేస్తుంది సార్ ఎలక్షన్ కమిషన్. ప్రతి స్టేజ్ లో అంటే దాదాపుగా అసెంబ్లీ నియోజకవర్గాల ఎలక్షన్ అయితే 4 నెలల ముందర, పార్లమెంట్ అయితే 6 నెలల ముందర ఒక డివిజన్ ఒక దగ్గర పెట్టి రండి రీజనల్ పొలిటికల్ పార్టీస్ వెరిఫై చేసుకుని ప్రతి డివిజన్ ఓపెన్ చేసి దాని రికార్డు పెట్టి పెద్ద స్క్రీన్ పెట్టి ప్రతి డివిజన్ ఇంకెంటర్ ఇట్లాంటి డౌట్స్ వస్తున్నాయి ప్రతి చిప్ ఓపెన్ చేసి చూపిస్తుంది దీంట్లో ఇంకేమైనా చిప్ ఉందని. అలాగే ప్రతి లేయర్ లో ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఇన్వాల్వ్ చేసి వాళ్ళు ఫ్రంట్ ఎండ్ లోనే చేస్తుంది. అవును. ఇప్పుడు ఇంకోటి కూడా మామూలుగా ఈ జనరేషన్స్ గ్యాప్ లేకుండా అందరికీ అలవాటు అయిపోయింది ఈవీఎం. ఇప్పుడు కాదు కదా, ఇది దాదాపు 6 ఎలక్షన్ 7 ఎలక్షన్ ఇండియాలో ఫుల్లీగా జరుగుతుంది. 2019 నుంచి కంప్లీట్ గా సరే, కొన్ని స్టేట్స్ లో అక్కడక్కడ ఇదైనా జనరల్ ఎలక్షన్స్ మాత్రం 2009 నుంచి కంప్లీట్ గా 2004 లోనే జరిగాయి. సారీ 1999 నుంచే మొదలైంది దేశవ్యాప్తంగా ఈవీఎంలతో ఎలక్షన్ అనేది. అంతకుముందు అన్ని పార్టీలు మాట్లాడినాయి. బీజేపీ కూడా ఈవీఎంలు కరెక్ట్ కాదు అని మాట్లాడినాయి. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో పెద్ద దేశం, ఇంత పెద్ద దేశంలో క్విక్ పోలింగ్, క్విక్ కౌంటింగ్ చిన్న విషయం కాదు ఇది మనలాంటి దేశంలో. సో ఈ బ్యాలెట్లు చేయలేక ఒకవేళ అనుమానాలు ఉన్నా సరే ఏమైనా బలవంతంగా ఈవీఎంని భరిస్తారు అనుకోవాలా ప్రభుత్వాలు? కానీ ఇది చేయలేక సార్ మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాము. మనం ఇప్పుడు టెక్నాలజీలో ఎలా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళామో, ఫోన్లు ఎలా డెవలప్ అయ్యో, లేకపోతే మనకి యూట్యూబ్లో టెక్నాలజీ నుంచి ఎలా డెవలప్ అయ్యో దాని నుంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాము. ఇప్పుడు ఆర్గనైజర్గా ఇంతమందిని ఆర్గనైజర్గా చేయాలంటే, ఎటువంటి కరప్షన్ లేకుండా చేయాలంటే ప్రతి ఒక్క లెవెల్ టెక్నాలజీని మనం ఇన్వాల్వ్ చేసుకుంటున్నాం. ప్లస్ కౌంటింగ్ డిలే కాకుండా, అప్పుడు మీకు గుర్తుంటుంది ఒక 20 years బ్యాక్ రాత్రి మొగలు కౌంటింగ్ చేసేవాళ్ళు, DD8 లో సినిమాలు వేసి దాన్ని మేల్కొని కౌంట్లు వేసేవాళ్ళు. మేము చాలా చిన్నవాళ్ళం కానీ అప్పుడు మీకు ఇంకా ఐడియా ఉండదు. సో 2-3 రోజులు కౌంటింగ్ జరుగుతూనే ఉండేది. ఇప్పుడు ఎలక్షన్ స్టార్ట్ అయిన 2 గంటల్లో మనకు రిజల్ట్స్ ఏంటని ప్రిడిక్ట్ చేసి వచ్చేస్తున్నాయి. ఎందుకు 8 పోస్టల్ బ్యాలెట్లు అయిపోయినా 9 దగ్గర నుంచి ఈవీఎం మొదలవుతాయి, 12 తెలిసిపోతుంది ఎవరు వస్తున్నారు అధికారంలో. కానీ సో అయితే ఇక్కడ మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళామని మీరు అంటున్నారు. కానీ అభివృద్ధి చెందిన అమెరికా లాంటి దేశాల్లో అక్కడ ఈవీఎంలు లేవు అనే ఒక టాక్ కూడా ఉంది, ఆర్గ్యుమెంట్ ఉంది, నో డౌట్, మనం దాన్ని ఒప్పుకోవాలి. అమెరికా లాగానే ఇంకా డెవలప్ అయిన చాలా దేశాలు కూడా ఎందుకో దీన్ని కొన్నాళ్ళు వాడి కూడా ఇప్పుడు మళ్ళీ వదిలేశాయి, మళ్ళీ బ్యాలెట్లోకి వెళ్ళాయి. వాళ్ళు ఎందుకు వదిలేశారు, ఏదో ఉండబట్టే కదా, ఇట్లాంటి ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. దానికి మనం కొంత ఆన్సర్ చేయలేని పరిస్థితి కనపడుతోంది ప్రభుత్వం. చాలా కంట్రీస్ లో పార్షియల్ గా వాడే ఉన్నాయి సార్, కంప్లీట్ ఎలక్ట్రానిక్ కౌంటింగ్ వాడే ఉన్నాయి. పార్షియల్ గా వాడే వాటిలో కంట్రీస్ లో ఇండియా ఉంది, అట్లా యుఎస్ కూడా పార్షియల్ గా వాడుతుంది. కెనడా, ఆస్ట్రేలియా, బెల్జియం, బల్గేరియా, ఇటలీ, స్విట్జర్లాండ్, మెక్సికో, బ్రెజిల్, చిల్లీ, పేరు, వెనిజులా ఇవన్నిట్లో పార్షియల్లీగా లేదా ఫుల్లీగా ఏదో రకంగా వాడుతున్నాయి సార్. కౌంటింగ్ వరకే వాడుతున్నాయి, అంటే ఓటింగ్ పక్కన పెట్టి కౌంటింగ్ వరకే వాడే ఉన్నాయి కొన్ని. దాంట్లో అర్జెంటీనా, బ్రెజిల్, వెనిజులా, ఇలా సౌత్ కొరియా, ఫిలిప్పీన్స్, మంగోలియా, భూటాన్ ఇవన్నీ కౌంటింగ్ కి ఎలక్ట్రానిక్ వాడుతున్నాయి. మనమేమో ఫుల్ ప్లెడ్జ్డ్ వాడుతున్నాం. కొన్ని పార్షియల్ కంట్రీస్ ఉన్నాయి, కొన్ని కౌంటింగ్ వాడే ఉన్నాయి. 1 by 1 వస్తుంది. అదే సార్ నేను చెప్పింది, మనం ఒక దాంట్లో అడ్వాన్స్డ్ గా ఉన్నాం కదా అని చెప్పి వేరే వాళ్ళని కంపేర్ చేసుకుని వాళ్ళు ఇంకా కొన్ని విషయాలు అడ్వాన్స్డ్ గా ఉన్నాం. వీ హ్యావ్ టు, మనం దాన్ని గర్వపడదగ్గ విషయం కానీ దాన్ని సిగ్గుపడే విషయం కాదు కదా అది. అయితే చాలాసార్లు దేశంలో ఈ చర్చ వచ్చినప్పుడు కొంతమంది సవాలు చేశారు, మేము నిరూపిస్తామన్నారు. సుప్రీంకోర్టు పిలిచి మీరు ఎవరన్నా రండి నిరూపించండి అని ఒక్కరు రాలేదు సార్. మొత్తం ఓపెన్ గా డివైస్ పెట్టి
సుప్రీంకోర్టే తీసుకుందని కన్సిడర్ చేసుకొని దీన్ని ఎక్కడైనా ట్యాంపర్ చేయొచ్చా, దీన్ని హ్యాక్ చేయొచ్చా నిరూపించడానికి ఒక్కరు కూడా రాలేదు. అప్పుడు ఆ విధంగా పేపర్లో వేసిన కూడా ఫైన్ కూడా వేసి వాళ్ళు క్షమాపణ కూడా పబ్లిక్ చేసేసి హరిప్రసాద్ మనకు తెలిసిన ఆయన మీద కేసు కూడా పెట్టారు మహారాష్ట్రలో అనుకుంటాను సమ్వేర్. సో ఇంతవరకు ఎక్కడ ఆధారాలు లేకుండా ఇలా మాట్లాడడం మరి అది కొంత ఇబ్బందికరం కదా. అది మీరు అవమానించినట్టు మన ప్రోగ్రెస్ ని, అంతే కదా, మన ప్రోగ్రెస్ ని మన సిస్టమ్ ని చేసినా మీరు 8 లేయర్లో ఎక్కడో దగ్గర చేయాలి. స్టెప్ బై స్టెప్ గా ఒక 6 months నుంచి ప్రతి స్టేజ్ లో ఎలక్షన్ కమిషన్ పొలిటికల్ పార్టీని పిలిచి అయ్యా ఈ డివైజులు చెక్ చేసుకోండి అని చెప్తుంది. అప్పుడైనా చేయాలి. ఈ డివైజులు ఇక్కడి నుంచి డిస్ట్రిక్ట్కి వెళ్తున్నాయి చెక్ చేసుకోండి, మీరు కొన్ని ఓట్లు వేసి చూడండి కరెక్ట్ గా పడుతుందా, స్లిప్పులు కౌంట్ చేసుకోండి కరెక్ట్ గా వస్తుందా. ఆల్రెడీ బూత్ లెవెల్లో కూడా వచ్చిన అది పొద్దున్నే మీకు 4-5 గంటలకు 6 గంటలకు మిమ్మల్ని పిలిచి ఫస్ట్ 50 ఓట్లు మీ చేత అయిపిస్తుంది కదా. అప్పుడైనా వెరిఫై చేసి ఒక సీల్డ్ కవర్లు అయి పెట్టి కరెక్ట్ గానే ఉందంటే సంతకం పెట్టుకుంటే నా బూత్ స్టార్ట్ అవుతుంది. ఏ బూత్ లెవెల్లో ఒక్కరైనా వైఎస్ఆర్సీపీ అయినా టీడీపీ అయినా లేకపోతే అక్కడ కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా బూత్ లెవెల్ ఈ మిషన్ కరెక్ట్ తప్పు అని ఒక్క కేసు అన్న వచ్చిందా? సో ఇదంతా ఓటమిని అంగీకరించలేని 100% సార్, ఓటమిని అంగీకరించలేని కుంటి సాకులు. ఏ పార్టీ అసలు దాని మీద కమిట్ చేయని పార్టీ లేదు ఓడిపోయినప్పుడు. అవును, ఓడిపోయిన ప్రతి నా మిస్టేక్, ఈసారి నేను బెటర్ చేసుకుంటాను, నా వల్ల ఇప్పుడు ఈ ఫ్రీ స్కీమ్స్ మీద వెళ్ళడం వల్ల నేను ఇబ్బంది పడ్డాను, ఈసారి బెటర్ గా నేర్చుకుంటాను. వాళ్ళు కూడా ఇదే పార్టీ అదే కండక్ట్ చేస్తుంది, ఈసారి బెటర్ గా నేను డెవలప్మెంట్ విధానాల మీదకి వస్తాను, వీటిలో ఫ్రీ స్కీమ్స్ తగ్గించుకుంటాం, నేను రివైవ్ అవుతున్నాను. రివైవ్ అవ్వడం తప్పలేదు కదా, నేను ఈ విషయాలు మిస్టేక్ చేసుకున్నాను. తప్పులు చేయడం మానవ సహజమే అండి. రాజకీయ పార్టీలు కూడా వాళ్ళు మనుషులు నడిపే దగ్గర పొరపాటు జరుగుతాయి, సరిదిద్దుకోవాలి, ప్రజాభిప్రాయాన్ని గౌరవించాలి. వాళ్ళ నానే చెప్పాడు ప్రజల్ని మనం తప్పు పట్టకూడదని అసెంబ్లీలో మాట్లాడాడు ఒకసారి, అది కూడా వాళ్ళు మేము వాడాం దాన్ని బాగా. సో అది సరిదిద్దుకుని నెక్స్ట్ ఎలక్షన్ కి మనం ఎలా గేరప్ అవ్వాలి, ప్రజల విశ్వాసాన్ని మళ్ళీ ఎలా తెచ్చుకోవాలనేది ఆలోచించాలి. కానీ ఆడి మీదో మాట ఈడి మీదో మాట అనేస్తే కదా. అయితే ఇప్పుడు కొంత మనం మళ్ళీ దీంట్లోకి వద్దాము, మీరు చేసిన సర్వేలు వీటిల్లోకి. అసలు ఏ ఫ్యాక్టర్ అండి ఇంత జనంలో రెవల్యూషన్ తీసుకొచ్చినట్టే వచ్చింది? ఇది మామూలుగా వచ్చే ఫలితం కాదు, ఇది ఒక తిరుగుబాటు అంతే కదా. మొత్తం సీట్లు వెళ్ళిపోయినాయి అంటే తిరుగుబాటే. నిన్న వైజాగ్లో రుషికొండ ప్యాలెస్ కనుక ఎలక్షన్ ముందు చూపించుంటే తెలుసుంటే జనానికి ఆ 11 కూడా వచ్చే కాదేమో కదా. సో ఈ రెవల్యూషన్ కి మెయిన్ ఫ్యాక్టర్ ఏంటి? మేజర్ ట్విస్ట్ 40-60 అనుకున్నాం సార్, రౌండ్ ఫిగర్ గా 40% వాళ్ళకి వేశారు, 60% మెజారిటీ శాతం ఇటు 20% ఇటు. అంటే మీకు మెజారిటీ శాతం ఇటు షిఫ్ట్ అయిందంటే ఈ మధ్యలో వాళ్ళు అప్పుడు 2019 అయినా 2024 అయినా క్లియర్ కట్ గా ఈ మధ్యలో ఉన్న కోర్ అభిమానులు పక్కన పెడితే వీళ్ళు ఎప్పుడు ఫ్రీ స్కీమ్స్ కాదు, మాకు ఇంటికి నీళ్లు తాగే విధానం కూడా ఇప్పటికి కూడా లేదు సార్. మీకు విలేజ్ ఇప్పుడు కూడా మీకు ఏ విలేజ్ కూడా డ్రింకింగ్ వాటర్ లేదు, ఒక్క విలేజ్ లేదు. ప్రతి విలేజ్ లో కూడా మీకు 5 రూపాయలకో 10 రూపాయలకో వాటర్ క్యాన్లు తీసుకునే పరిస్థితే కానీ అవి పంపించే వాటర్ డ్రింకింగ్ వాటర్ కదా. సంపులో పడిపోతా ఉంటే స్నానానికి బాత్రూమ్కి చెట్లకి మొక్కలకి వాడుకోవాలి. కానీ ఒక్క దగ్గర కూడా డ్రింకింగ్ వాటర్ కెపాసిటీ మాకు ఇవే డైరెక్ట్ గా తాగుతామని మీరు కావాలంటే సర్వే పెట్టండి, ఒక్క విలేజ్ ఇది కోరుకుంటున్నారు మామూలుగా. ఇప్పుడు సపోజ్ మన అమెరికానే మాట్లాడుకుంటే అక్కడ బాత్రూమ్ లో అదే ట్యాప్ ఉంటుంది, హాల్లో అదే ట్యాప్ ఉంటుంది, అవే తాగుతారు. అట్లా పట్టుకుని తాగే ఎవ్రీ డ్రాప్ ఆఫ్ వాటర్ ఈజ్ ప్రొటెక్టివ్ అన్నమాట. మీరు 25 లీటర్స్ 20 లీటర్స్ 10 లీటర్ 1 లీటర్ వాటర్ ఇంట్లో మీరు చెప్పిన వంటగదికి తాగే వచ్చి డైరెక్ట్ అన్న వాటర్ సిస్టమ్ లేదు. అన్ని బేసిక్ ఈ నీడ్స్ కోరుకుంటున్నారు. అలాగే బయట చూస్తే కాలువలు, రోడ్లు, ఈ ములిక్ కాలువలు, దోమలు ఇవి బయటకు వస్తే రోజు కుడుతూ ఉంటాయి. పెన్షన్ మీద బతికే కుటుంబాలు 10% ఉంటాయి, 90% పెన్షన్ ఇస్తున్నారు కాబట్టి తీసుకుంటున్నారు, రేషన్ ఇస్తున్నారు కాబట్టి తీసుకుంటున్నారు. వెంటనే బండి బేరాబులు మళ్ళీ అమ్మేస్తారు, మళ్ళీ బండి ఇచ్చుకుంటా బండి వెళ్ళేటప్పుడు మళ్ళీ నింపుకుంటూ వెళ్ళిపోతుంటారు. స్మగ్లింగ్ జరుగుతుంది. సో మీరు ఈ ప్యాటర్న్ లో వెళ్తే మేము కరెక్ట్ కదా, ఈ డ్రిఫ్ట్ ఇలా అవుతున్నారు. ఈ ఓట్ బ్యాంకింగ్ కనపడ క్లియర్ కట్ గా చెప్తున్నారు. అది నవరత్నాలైనా సూపర్ 6 లైనా. అంటే డెవలప్మెంట్ ఓరియంటేషన్ ఉన్న ఆ 10% 15% పాపం వీళ్ళని అడిగేది డెవలప్మెంట్ అన్న పెద్ద పదం సార్ మీరు అనేది. ఇప్పుడు మంచినీళ్ళు కనీసం బేసిక్ థింగ్స్, మురికి కాలంలో దోమలు కొట్టకుండా ప్లేస్లు కొంచెం క్లీన్ గా, ఇది డెవలప్మెంట్ అనేది కొంచెం మీరు చెప్పేది చాలా పెద్ద పదం అనిపిస్తుంది నాకు. ఎంఎస్సీ ఎంటెక్ లాగా వీళ్ళు అడిగేది ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ లోనే అడుగుతున్నారు. కొంచెం స్కూల్కి, గవర్నమెంట్ స్కూల్కి అందరూ కానీ పంపించిన స్కూల్స్ బాగుండాలి, పంపించిన హాస్పిటల్ బాగుండాలి. దాంట్లో బేసిక్ నీడ్స్ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళేదని సిద్ధమే, దాంట్లో బేసిక్ కూర్చునేదానికి ఒక వసతి. ఇవి అంటే డెవలప్మెంట్ అన్న పెద్ద పదం కూడా రాదనుకుంటున్నా. ఇది అంటే డెవలప్మెంట్ అంటే ఇవి కూడా డెవలప్మెంట్. మనం ఆ స్థాయిలో మన చిన్నప్పుడు గ్రామాల్లో మట్టి రోడ్లు ఉండే గ్రామాల్లో,
ఆ తర్వాత అవి కాస్త గ్రావెల్ రోడ్స్ అయినాయి, ఆ తర్వాత మెల్లగా సిమెంట్ రోడ్లు స్థాయికి ఇంకా గ్రామాలు అన్ని రాలే ఇప్పటికీ కదా. సో సిమెంట్ రోడ్డు ఉంటే ఏంటంటే ఊరికే గుంతలు పడకుండా ఉంటది, ఆ సైడ్ డ్రైన్స్ వస్తాయి, కొంత విలేజ్ అంటే ఇది డెవలప్మెంటే. మట్టి రోడ్డు ఉన్నప్పుడు అడ్వాంటేజ్ ఏంటి సార్, వాడే కొంచెం 4 మట్టి వేసుకున్నాడు, గుంత పడితే సిమెంట్ రోడ్డు గుంత పడితే ఎవరు వేసుకుంటారు, వాళ్ళు వచ్చి ప్లాస్టిక్ అదే కాంక్రీట్ వేయాలి. సో ఈ 10%, 15% ఇప్పుడు 20% వచ్చింది, అది షిఫ్ట్ అయిన ఓటింగ్ ఆల్మోస్ట్ 25 to 30% వరకు ఉంది సార్, డ్రిఫ్ట్ అవుతా ఉంది అటు ఇటు వాళ్ళు. ఈ 30% డిసైడింగ్ ఫ్యాక్టర్ లా కనపడుతుంది అన్నమాట అటు ఇటు. సో వాళ్ళు జగన్మోహన్ రెడ్డిలో ఏ ఫెయిల్యూర్ ని ఎక్కువ చూసినట్టు కనిపించింది మీకు? ఆబ్వియస్లీ మీరు కోర్ నవరత్నాల మీద డిపెండ్ అయ్యారు. ఇప్పుడు కేతిరెడ్డి గారు మన ఇప్పుడు ఈవీఎం మీద చేశారు, కేకేకే ఎలా తెలిసింది, లేకపోతే వీళ్ళకి వీడియో రిలీజ్ చేశారు. కేతిరెడ్డి గారు తిరుగుతూనే ఉన్నారు కదా ప్రతిరోజు, వేరే కేసులో ఎన్ని పక్కన పెడతాం, మామూలుగా తిరిగే 151 మంది ఎమ్మెల్యేల్లో టాప్ 5 లో 3 బట్ మీరు ఆయన పార్టీ తాలూకు నిర్ణయాలు ఎవరికి వచ్చారు, అయ్యా నాకు పెన్షన్ రాలేదయా, అయ్యా మాకు అమ్మఒడి రాలేదయా, ఏ అడుగుతారు, ఎందుకంటే పార్టీ విధానాలు అటు వెళ్తుంది కాబట్టి. అదే మాకు కాలువలు, రోడ్లు, లేకపోతే మంచినీరు సదుపాయాలు మీరు ఇది ఇస్తామని ముందుకు వస్తుంటే అవే అడుగుతారు. మీరు పార్టీ తాలూకు వ్యతిరేకత ఎక్కువైపోతే ఒక వ్యక్తి తిరిగి ఎవడైనా సరే ఓడిపోతాడు. సో మీరు పార్టీ నవరత్నాలనే నమ్ముకున్నారు, వాటి మీద ముందుకెళ్లారు, అయ్యే ఫోకస్డ్గా వెళ్ళారు, వాటినే ఫోకస్ చేశారు జనాలు. 2019 ఒకసారి మనం టచ్ చేద్దాం. ఇప్పుడంటే ఈయన పూర్తిగా అన్ని వదిలేసాడు, వాటర్ లేదు, రోడ్డు లేదు, డ్రైనేజ్ లేదు, ఏమి లేదా, నవరత్నాలు ఇచ్చుకుంటూ కూర్చున్నాడు, అప్పులు తెచ్చుకుంటూ కదా. కానీ 2019లో అలా కాదుగా. 2019లో చంద్రబాబు నాయుడు అప్పుడు వెల్ఫేర్ స్కీమ్స్ చేశాడు, ఆయన కూడా జనానికి పసుపు కుంకుమ లాంటి కొంచెం ఫ్రీ బీస్ ఇచ్చాడు లాస్ట్ మినిట్ లో. అవి ఇస్తూనే మళ్ళీ క్యాపిటల్ అని, పోలవరం అని, ఏదో డెవలప్మెంట్ యాక్టివిటీస్, ఇండస్ట్రీస్ వచ్చినాయి బాగానే, రాయలసీమలో కానీ అటు వైజాగ్ లో కానీ ఇవన్నీ కనబడే. అంటే అదే సార్ లాస్ట్ లో మీరు మీ మీద ఒక ఇమేజ్ ఉంటుంది సార్, మీరు ఇలా మాట్లాడతారని, మీ ఇమేజ్ తగ్గట్టు షిఫ్ట్ అనుకోండి, ప్రజలు కోరుకుంటారు కదా అని మీరు తమ్నైల్ కోసం ఏది పడితే అది మాట్లాడరుగా, ట్రూగా మాట్లాడితే మీకు కనెక్ట్ అయ్యి చూస్తున్నారు జనాలు. అలా కాకుండా డ్రిఫ్ట్ అయ్యి మళ్ళీ ఎప్పుడైతే సైడ్ లైన్ తీసుకున్నారో మళ్ళీ ఇది కూడా కోరుకుంటున్నారు ఏమైనా పసుపు కుంకుమ, రుణమాఫీలు, ఈ సెక్షన్ ఎప్పుడైతే వెళ్తారో మీ కోర్ ఓటర్స్ అలాగే ఉంటారు, ఎక్కడ బోర్లు కోర్ ఓటర్ ఇప్పుడు ఆయన లేడా, అదే కోర్ జగన్మోహన్ రెడ్డి గారు కోర్ ఓటర్స్ ఉంటారు, దాంట్లో వ్యతిరేకంగా పడే ఓట్లు కూడా ఉంటాయి ఆ పార్టీ వద్దనుకుని. బట్ మిమ్మల్ని నమ్ముకొని మిమ్మల్ని ఎక్కువ అభిమానిస్తున్నారో మీడియం గా ఉండి వాళ్ళ ఇది ఈ ప్యాటర్న్ వేరే ఓటు ఇచ్చి చూద్దాంలే అనుకునే సెక్షన్ అప్పుడు వస్తుంది. అంటే నేను అనేది ఏంటంటే ఓకే మీరు అన్నట్టుగా ఈ డెవలప్మెంట్ లేదా కనీస వసతులు, బేసిక్ నీడ్స్ ఇవి కూడా చేయట్లేదు ఈ గవర్నమెంట్, వీళ్ళు వద్దు మనకి మార్చేద్దాం ఈసారి అనుకుని వేసేవాళ్ళు ఓ 10 to 15% అనుకుందాం. ఓ 5 to 10% కొంత ఏదో ఎమోషన్ ఎక్కడో కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు సపోజ్ ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ఛాన్స్ ఇవ్వండి, అదే ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్, ఒక్క ఛాన్స్ అడిగిన చాలా మంది ఇది రాంగ్ పర్సన్, ఒక్క ఛాన్స్ అడిగారని వేయలేదు సార్. కేఏ పాల్ కూడా ఒక్క ఛాన్స్ అడిగిన చాలా సార్లు అడుగుతారు, ఒక్క ఛాన్స్ అడిగిన కనిపించలేదు. మీరు ఇప్పుడు రెడీగా ఉంటే ఇస్తారు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నుంచి ట్రాన్స్ఫర్ అయిన ఓట్ బ్యాంకింగ్, ఇప్పుడు కూటమి ఆబ్వియస్ కూటమి అడ్వాంటేజ్ 50% ఓట్ బ్యాంకింగ్ ఉంది క్యాస్ట్ పరంగా. ఇప్పుడు మీరు ఇస్తున్నారు, మీరు రెడీ, మిమ్మల్ని ఇక్కడి నుంచి సరిగ్గా అన్నం పెట్టకపోతే అక్కడికి వెళ్తారు. ఒక్క ఛాన్స్ అడిగారని వెళ్ళలేదు, ఆబ్వియస్ గా పసుపు తోడైంది ఆబ్వియస్ గా. అదర్ ఆల్టర్నేటివ్ కనపడడం నెక్స్ట్ ఇమీడియట్ గా ఆల్టర్నేటివ్ ఉంటుంది. వాళ్ళు ఒక ఛాన్స్ అని, రెండో ఛాన్స్, మూడో ఛాన్స్ చూసుకోరు. మీరు ఇప్పుడు బాగా చేయండి కూటమి, మీకు 20 సంవత్సరాలు మీకు ఇల్లే ఇస్తారు, మీరు బేసిక్ నీడ్స్ ఫుల్ఫిల్ చేయండి. మీరు సూపర్ 6 మీద వెళ్తే వీళ్ళు కూడా సూపర్ 6 నవీన్ పట్నాయక్ చేయాలి, 5 టర్ములు చేస్తారు, కరెక్ట్ కాదు. మరి సూపర్ 6 వెళ్తామంటే వాళ్ళు ప్రజలు 6 కొట్టడానికి రెడీగా ఉంటారు. అది పవన్ కళ్యాణ్ అయినా, జగన్మోహన్ రెడ్డి అయినా, చంద్రబాబు నాయుడు గారైనా. కొంతమంది అప్పట్లో జరిగిన ఒక అంచనా ఏంటంటే ఒక 10 to 15% ఈ ఒక్క ఛాన్స్ అనే ఆ ప్లీజింగ్ కి కులాలకు అతీతంగా కాస్త జగన్ వైపు మొగ్గు చూపారు. కుర్రోడు కదా చూద్దాం వేశారు సార్, 100% వేశారు. బట్ ఏంది ఎమోషన్ అంటే ఫస్ట్ మీ రెస్టారెంట్ నుంచి పక్క రెస్టారెంట్కి వెళ్తున్నారంటే ఫస్ట్ మీరు ఏదో ఒకటి ఇబ్బంది పెట్టాలి కదా. సో అది ఎమోషన్ కాస్ట్. మీరు ఇక్కడ అద్భుతంగా ఉంటారు, కదలరు సార్. మీరు చెప్పినట్టు నవీన్ పట్నాయక్ 20 సంవత్సరాలు, వేరే పార్టీలు కూడా చాలా వచ్చాయి. 20 సంవత్సరాల పాటు ఎందుకు కంటిన్యూ చేశారంటే ఎమోషనల్ కి 90% కాబట్టి 50-50 సాటిస్ఫై అయితే అక్కడే ఉంటారు. ఇప్పుడు జగన్మోహన్ మీరు ఓవరాల్ గా చెప్పేది ఏంటంటే మొన్న జరిగిన ఎలక్షన్స్ లో 2024 మొన్న జరిగిన ఎలక్షన్స్ జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయి అంత దారుణమైన ఓటమి ఎదుర్కొని కూటమి అధికారంలోకి రావడానికి మీరు చెప్పేది ఏంటంటే జగన్ ఫెయిల్యూరు లేదా జగన్మోహన్ రెడ్డి ప్రజల ఎక్స్పెక్టేషన్స్ ని రీచ్ కాలేకపోవడం, దీనివల్ల ఎమోషనల్ కనెక్షన్ మిస్ అయ్యారు సార్. మామూలుగా ఇంతకుముందు ఏంటంటే ఆయన మీరు చెప్పినట్టు పాదయాత్రతోనో లేకపోతే ఎమోషనల్ కనెక్షన్ ఉండేవాళ్ళు. మీరు 5 years లో ఏ జిల్లాలో కూడా ఒక 5 days స్టే చేసిన దాఖలాలు లేవు, పరదాలు వెళ్ళినా కూడా.
సో ఇప్పుడు కూడా మీరు ఎమ్మెల్యేలు వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఎమ్మెల్యే వస్తే ఆ ఎమ్మెల్యేతో పాటు ఒక 4 మండల స్థాయి లీడర్స్ వచ్చి మాట్లాడతారు, నియోజకవర్గం స్టే చేస్తారు, మీ టీయో కాఫీ భోజనం చేసినప్పుడు ఈసారి జగన్మోహన్ రెడ్డితో కలిసి ఆనందంతో వెనకాల పనిచేస్తారు. రాజశేఖర రెడ్డి గారు అది మెయింటైన్ చేసేవారు, ఎవరు వచ్చినా కానీ కలవడం మాట్లాడడం అని. సో ఆ ఎమోషనల్ కనెక్షన్ మిస్ అయితే మిగతాయి కూడా అడ్వాంటేజ్ ఇంకా పెరిగిపోతూ ఉంటాయి, వాళ్ళు చేయాల్సిన పనులు తగ్గిపోవడం. మీరు చుట్టూ ఉన్నటువంటి కోటరీ తప్పు, ఇప్పుడు చాలా మంది వీళ్ళు వాళ్ళ మిస్టేక్ ఓడిపోయారు, వీళ్ళు వంద ఓడిపోయారు, చాలా పేర్లు చెప్తా ఉంటారు. వాళ్ళని పెట్టుకుంది మీరే కదా, డిసిషన్ మీదే కాబట్టి రెస్పాన్సిబిలిటీ కూడా మీరే తీసుకోవాలి. అంతే కదా, సజ్జల గారిని అనడమో లేకపోతే ఇంకో అనడమో గారిని అనడమో కరెక్ట్ కాదు. ప్రజలు సజ్జల కోసం లేకపోతే ఇంకొకరి కోసం ఓటు వేయలేదు కదా, జగన్మోహన్ రెడ్డిని చూసి ఓటు వేశారు. రెస్పాన్సిబిలిటీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేకత, జగన్మోహన్ రెడ్డి గారి యాటిట్యూడ్స్, ఇప్పుడు మీరు చెప్పిన కొన్ని లక్షణాలు, వీటితో పాటు ఆయన తీసుకున్న కొన్ని అట్రాసిటీస్ సంబంధించిన చర్యలు కానీ, యాక్షన్స్ కానీ, కేసులు కానీ, చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టడం కానీ, ఇది ఎంతవరకు కూటమికి పనిచేసింది? 100% సార్. ఇప్పుడు మీరు అమరావతిలో ఒక బిల్డింగ్ కూల్చేశారనుకోండి, ఎక్కడో శ్రీకాకుళంలోనో, రాప్తాడులోనో, ధర్మవరంలోనో వాళ్ళు అదే ఎగ్జాంపుల్ తీసుకుని అక్కడ లోకల్గా ఉన్నటువంటి టార్గెట్ చేస్తారు. అంతే కదా, మీరు ఏదైతే ఇస్తారో మీరు ఇక్కడ వరకే అది పరిమితం అవ్వదు. మీరు ఎవరైతే ఒక పెద్ద లీడర్ ఛానల్, పెద్ద ఛానల్ మీద అరెస్ట్ చేశారు కూడా, అక్కడ చిన్న యూట్యూబర్ మీద పడతాడు. అంతే. మీరు ఏ ఫ్లో ఇస్తారో అతను యూట్యూబర్ మీద పడమని జగన్మోహన్ రెడ్డి సంతకం పెట్టి పంపించారు. కానీ ఎవరైతే పోస్ట్ పెట్టాడు ఆ లోకల్ ఎమ్మెల్యే ఆ పోస్ట్ పెట్టింది ఎవరని చెప్పి, ఎందుకంటే మీరు పెద్ద ఛానల్ మీద పడుతున్నారు, అక్కడ చిన్న ఛానల్ ఉంటుంది. సో దానికి సపోర్ట్ గా అక్కడ ఎస్ఐ సపోర్ట్ చేస్తాడు, ఇక్కడ మీకు డీజీపీ సపోర్ట్ చేసి అక్కడ ఎస్ఐ సపోర్ట్ చేస్తాడు. ఎమ్మెల్యే గారు ఆయన పోస్ట్ పెట్టారంటే ఆయన మీద కేసు పెట్టారంటే వెంటనే ఆ పిల్లలను పిలిపించు ఆ పోస్ట్ పెట్టినాడు అని. మీరు ప్యాటర్న్ ఏ ప్యాటర్న్ సెట్ చేస్తే ఆ ప్యాటర్న్ చివరి దాకా వెళ్ళిపోద్ది, చిన్న విలేజ్ వరకు. సో దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఆబ్వియస్గా ఓట్ బ్యాంకింగ్ ఇంకో 1% 2% తగ్గేదానికి మీకు ఉపయోగపడుతుంది. రైట్. సో ఇవన్నీ లెక్కలేసుకోకుండా, ఇవన్నీ జరిగిన తప్పులు ఎక్కడ జరిగినాయి, నేనేం తప్పు చేశాను, నా గవర్నమెంట్లో ఏం తప్పులు జరిగాయి, నా అప్రోచ్లో ప్రజలతో నా అప్రోచ్ ఎక్కడ తప్పు జరిగింది, నేను ఎక్కడ డిస్కనెక్ట్ అయ్యాను ప్రజల నుంచి, నేను ఎక్కడ నా క్యాడర్ని ఎలా డిస్కనెక్ట్ అయ్యాను, నేను గెలిపించుకునే ఎమ్మెల్యేలకి నేను అపాయింట్మెంట్లు ఇవ్వకుండా ఎంత తప్పు చేశాను, ఇవన్నీ గాలి కొదిలేసి ప్రజల మినిమం, ఆయన చెప్పిన కేకే గారు చెప్పినట్టుగా ప్రజలకి కనీసం మినిమం ఇవి కూడా చూడకుండా ఏదో ఒట్టేట్టు కబుర్లు చెప్పడం తప్ప అక్కడ ఫిజికల్గా ఏం లేవనేది ఆ రియాలిటీలోకి రాకుండా ఏదో ఈవీఎంలు ఏదో జరిగిపోయిందని చెప్పే ఈ మొసల కన్నీళ్ళు, లేకపోతే వాళ్ళ ఆ నింద దాని మీద వేసేసి దానివల్ల నేను ఓడిపోయి ఉంటాను, ఇది ఇంకొక బ్రహ్మ. మళ్ళీ తనను తనే భ్రమలో పెట్టుకుంటున్నారో లేకపోతే తన క్యాడర్ని కాపాడుకోవడానికి, కొంతమంది లీడర్లను కాపాడుకోవడానికి ఈవీఎంల వల్ల మనం ఓడిపోయాం కానీ నిజమైన ఓటమి కాదని చెప్పడానికి చేస్తున్నారా మరి ఏంటనేది ఒక చిన్న బ్రేక్ తర్వాత ఇంకొంచెం డీప్గా చర్చిద్దాం. అలాగే వైసీపీ నేతలు చాలా మంది బీజేపీకి టచ్లోకి వెళ్ళిపోతున్నారు. ఇప్పటికే కొంతమంది సీనియర్ నేతలు బీజేపీతో సంప్రదింపులు కూడా స్టార్ట్ చేశారు. సో వైసీపీ పరిస్థితి ఏం కాబోతోంది అనేది